ధైర్యం కావాలనుకుంటున్నారా? అలాగే ఆత్మవిశ్వాసం కూడా కావాలి అనుకుంటే నవరాత్రుల్లో రెండో రోజు పూజించే దేవి బ్రహ్మచారిణి స్మరించండి. బ్రహ్మచారిణి అంటే తపస్సు చేసే రూపం. ఆమె చేతిలో జపమాల, కమండలం ఉంటాయి. ఆమెను ఆరాధిస్తే మనలో ధైర్యం, సంకల్పబలం పెరుగుతుంది. జ్ఞానం, క్రమశిక్షణ కలుగుతాయి. నవరాత్రి రెండో రోజున ఈ అమ్మవారిని పూజిస్తారు. బ్రహ్మచారిణి ఆశీర్వాదం మనకు ఆత్మబలాన్ని, విజయాన్ని అందిస్తుంది. మన జీవితాన్ని ధర్మపదంలో నడిపిస్తుంది. బ్రహ్మచారిణి దేవి పార్వతీదేవి పూర్వజన్మ రూపం. శివుడిని భర్తగా పొందాలని ఆమె కఠోర తపస్సు చేసింది. ఈ తపస్సు ఆమెకు బ్రహ్మచారిణి అనే పేరును తెచ్చిపెట్టింది. బ్రహ్మచారిణి దేవిని ఆరాధించడం ద్వారా మనం ఆధ్యాత్మిక ప్రయాణంలో సాధించాల్సిన కీలమైన లక్షణాలు కొన్ని తెలుసుకుందాం. బ్రహ్మచర్య అంటే తపస్సు, నిగ్రహం, ఏకాగ్రత. శారీరక నిగ్రహమే కాదు, మానసిక ఏకాగ్రత, ఇంద్రియ నిగ్రహం, నిరంతర సాధన ఇందుట్లో ఇమిడి ఉంటాయి. జపమాల, పునరావృతం, ధ్యానం, మంత్రశక్తి. నిరంతర జపానికి, ధ్యానానికి, మంత్రశక్తికి ప్రతీక. మనం కమండలం, త్యాగం, సరళత, కోరికల త్యాగం గురించి తెలుస్తుంది. కమండలం అనేది సాధువులు, సన్యాసులు ఉపయోగించే సరళమైన పాత్ర. ఇది ప్రాపంచిక ఆశల త్యాగానికి, నిరాడంబరమైన జీవానికి ప్రతీక. తెల్లని వస్త్రాలు పవిత్రత, స్వచ్ఛతకు ప్రతీకలు. అలాగే అజ్ఞాన నిర్మూలనకు కూడా. మణిపూరక చక్రం, మన షట్చక్రాల్లో రెండో చక్రమైన మణిపూరక చక్రానికి ఈమె ప్రతీక. అంటే సంకల్ప శక్తికి, ఆత్మవిశ్వాసానికి, వ్యక్తిగత శక్తికి సంబంధించింది. బ్రహ్మచారిని ఆరాధించడం ద్వారా మన సంకల్ప శక్తి పెరుగుతుంది. మనసును శుద్ధి చేసుకుని ప్రాపంచిక విషయాలపై నియంత్రణ సాధించి ఆధ్యాత్మిక మార్గంలో స్థిరంగా ముందుకు సాగే ప్రేరణ పొందుతాం. ఆమె నిగ్రహం, త్యాగం, సాధన గుణాలను అలవర్చుకోవడం ద్వారా మనం ఆత్మానుభూతి వైపు అడుగులు వేయవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లైక్ చేయండి, షేర్ చేయండి.